హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ సమన్వి అఫీషియల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో ఏం కంటెంట్ అని అంటే ఏం లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు లేదంటే ఈవినింగ్ వరకు అయితే తీద్దామని అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ టైం తీస్తున్నాను. ఇది ఎలా వస్తుంది, ఏం తీస్తాననేది కూడా నాకు ఐడియా లేదు. సో కంటిన్యూగా చేస్తానా లేదా అని కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ టైం కదా, ఇప్పుడు హ్యాండ్ ఇలా పట్టుకుంటే హ్యాండ్ గుంజుతుంది. సో అందరూ ఎలా తీస్తారో ఏంటో తెలీదు. అయితే మీకు ఒకటి చూపించాలా, నేను ఇంకా రీల్ కూడా పోస్ట్ చేయలేదు. సో ఇది వచ్చేసి నేను డ్రాయింగ్ చేశాను. ఎలా ఉంది చెప్పండి. సో మనిషికి ఏదన్నా టాలెంట్ ఉంటుంది అని అంటారు కదా. సో నాకు ఇది ఒక టాలెంట్. నాకు పెయింటింగ్ అన్నా డ్రాయింగ్స్ అన్నా సో ఇలా వేయడం ఇష్టం అనమాట. కింద కూడా నేను లాస్ట్ నా వీడియోస్లలో పెట్టాను ఒకటి పెయింటింగ్, హార్ట్ సింబల్ పెయింటింగ్స్. సో చాలా బాగా వచ్చింది అదైతే. ఇంకా ఒకళ్ళిద్దరు చూసి స్టిక్కరా అని అనుకున్నారు, కానీ అది స్టిక్కర్ కాదు, నేనే వేశాను. సో మనసుతోటి వేస్తే, అంటే మంచి మనసుతోటి ఇంట్రెస్ట్ తోటి వేస్తే చాలా బాగా వస్తుంది అంటారు కదా. సో చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మిక్కీ మౌస్. సో ఇలా సింపుల్గా ఇక్కడ బోర్డు ఉట్టిగా ఉంది అని చెప్పేసి అలా అయితే వేశాను అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చేసి మా టైం 9:30 అవుతుంది. అందరు వెళ్ళిపోయారు. మా చిట్టి పాప అయితే బజ్జుంది, చూపిస్తాను. ఇప్పుడే పడుకుంటాను, అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను. సో మా చిట్టి పాప అయితే బజ్జుంది. ఇప్పుడు నా వర్క్ ఏంటి అని అంటే, ఇవాళ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే కాబట్టి నేను ఫ్రైడే దీపం ముట్టించుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఏం లేదు, ఏం కోరిక లేదు. అంటే ఇప్పటి వరకు అయితే నేను చేయలేదు, ఎందుకంటే కొంచెం కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మనసు బాధ అని లేదు, కానీ చేయలేదు. అయితే ఇప్పుడు నేను ఫ్రైడే దీపం అయితే ముట్టించుకున్నాను దేవుడికి. సో పూజ చేసుకోవాలి. ఇప్పటికైతే వర్క్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి నల్లు వచ్చింది, మళ్ళీ మాకు డే బై డే వస్తుంది. సో నీళ్ళు పట్టడము, బాసలు తోమడం, వంట చేయడం, మా పాపని రెడీ చేసి స్కూల్కి పంపించడము, ఇంకా అయినాయి పనులు. ఇప్పుడైతే నేను ఏం కర్రీ చేశానంటే పెసరపప్పు టమాటా చేశాను. సో ఇది అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే, కొంచెం ఇల్లు కూడా ఊడ్చేసాను. తూడ్చేసి స్నానం చేసుకొని దేవుడికి దీపం ముట్టించి ఇంకేదైనా తినాలి. సో మా దేవుడు వచ్చేసి ఇక్కడ. సో అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి, ఏం చేయాలి అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ చూసిన వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్టే చెప్తున్నాను, లాస్ట్కి చెప్పే అంత ఉంటుందో లేదో తెలీదు. సో ఈ పని అయిపోయేలోపే మా పాప లేచేస్తుంది. ఇంకా తను లేచాక తనకు తినిపించి తనని ఫ్రెష్ చేయించి ఇంకా వేరే ఏదైనా పని చూసుకోవాలి. అంటే ఏదన్నా ఇప్పుడు బోనాలు కదా, సో బొంతలు పిండడము అవి ఇవి అయిపోయినాయి అన్నమాట. సో ఇక కొంచెం పని ఉంది, ఆ పని అయితే చేసేసుకోవాలి. నిన్నే అన్ని బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను. సో ఏదన్నా ఖాళీ ఉంటే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకేదైనా వర్క్ చేసుకునే వరకు మా పెద్ద పాప టైం అయిపోతుంది. తను వచ్చినాక తన అల్లరి, తను మాట్లాడే మాటలు అసలు వినలేకపోతున్నాము. క్వశ్చన్ల మీద క్వశ్చన్స్, అది ఇది అని అయితే చాలా మాట్లాడేస్తుంది తను. అసలు ఒక్కొక్కసారి ముచ్చటేస్తుంది, ఇంకొకసారి కోపం వస్తుంది. అసలు నాన్ స్టాప్గా మాట్లాడేస్తుంది. సో తన వీడియోస్, తన వ్లాగ్ కావాలి అని అంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి నేను అన్నీ క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. సో ఇప్పుడైతే నా గెటప్ ఇది కదా, భయపడకండి ప్లీజ్, సరేనా? అండ్ ఇది ఎలా ఉందో, మంచిగా ఉందా లేదో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా లోపల కూడా వేసాను, అదంతా నార్మల్గా ఏదో డిజైన్ వేసాను. ఇదైతే చాలా బాగా అనిపించింది. మిక్కీ మౌస్ ముక్కు. సో ఇదనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బాయ్ కాదు, మళ్ళీ వస్తాను.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా చిట్టి పాపని అయితే పడుకోబెట్టేశాను. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకైతే అబ్బా అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకా ఎవ్రీ మదర్ ఫీలింగ్ ఇదే ఉంటుంది కదా, ఎంత హ్యాపీ అని కాదు కానీ రిలాక్స్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే జెట్ స్పీడ్ అంటే మార్నింగ్ మనం ఒక రోబోట్ లాగా వర్క్ ఒకటి వెనకాల ఒక్కొక్కటి చేస్తూనే ఉంటాం కదా, ఇంకా మనకి అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు. మార్నింగ్ అంత హడావిడిలో ఉంటాను కాబట్టి ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి ఇంకా నేను మా చిట్టి పాపని చూసుకుంటాను. అంటే తనకి తినిపించడము. ఇంకా తను నాతో పాటే మార్నింగ్ 6 o'clockకి అలా లేస్తుంది కాబట్టి తనకి మా పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి తినిపించి తనకి మార్నింగ్ అయితే నేను ఎక్కువ మట్టుకు పాలు బిస్కెట్ ఏదైనా బిస్కెట్ అయితే కలిపి తినిపించేస్తాను. ఎందుకంటే తనకి పెద్ద పాపను చూసుకొని వంట చేయడమే నాకు సరిపోతుంది. తనకి సపరేట్గా ఏదైనా రైస్ కుక్ చేయడం అవ్వదు. ఇంకా అందుకే అలా చేస్తాను. లేదంటే రాగి జావా, ఇంకా లేదంటే ఉగ్గు, ఎప్పుడైనా ఉగ్గు చేస్తాను. ఇంకా అలా ఏదో ఒకటి తనకైతే తినిపించేస్తాను బ్రేక్ఫాస్ట్ లాగా. ఇంకా తనకైతే అలా తినిపించేసరికి తను ఇంకా కొద్దిసేపు ఆడుకొని నిద్రకి వచ్చేస్తుంది. ఇంకా తనల్ని పడుకోబెట్టి ఇంకేదైనా పని ఉంటే చేసేసుకుంటాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఫ్రైడే రోజైతే ఇలా చేసుకున్నాను. నేను ఎవ్రీ ఫ్రైడే ఇలా దీపం అయితే పెడదామని అనుకుంటున్నాను. ఇంకా ఏంటి అని అంటే, ఇప్పుడు నేను మ్యారేజ్ కాకముందుకైతే అసలు చాలా చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు కాబట్టి అవ్వడం లేదు. ఏంటి చెయ్యొచ్చు, కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏడుస్తారు పట్టుకొని, నిలబడితే చాలు ఇంకా కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. సో అంతా వాళ్ళని ఏడిపించుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటా చేసుకోవడం ఎందుకు, అనవసరం కదా అనిపించింది నాకు. సో ఇప్పుడైతే కొంచెం పాప వింటుంది, ఆడుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పట్లో పెళ్ళి కావడప్పుడు అయితే నేనైతే మార్నింగే 9 వరకు పూజ అయిపోయి గుడికి కూడా వెళ్ళేదాన్ని. ఇంకా ఒక కోరిక ఉండే, అది తీర్చుకోవాలని చెప్పి ఫాస్టింగ్ కూడా ఉన్నాను. సో చాలా చేశాను. సో ఆ కోరిక కూడా తీరింది. ఆ కోరిక ఏంటి, ఎందుకు చేశాను అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కావాలి అని అంటే. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇల్లు తూర్చేసి స్నానం చేసేసుకొని ఇంకా దీపం అయితే దేవుడికి ముట్టించేసి ఇంకా నేను తులసమ్మని కూడా మంచిగా పూజించుకున్నాను. ఫ్రైడే అయితే తులసమ్మని అయితే మంచిగా పూజించుకుంటాను అనమాట. ఇంకా కడపను కూడా పూజించుకున్నాను, ముగ్గులు పెట్టేసుకున్నాను. సో కొంచెం మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది, ఏంటో ఫ్రెష్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా. సో మా చిట్టి పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది, కొంచెం అవాయిడ్ చేసేది తనని. ఇంకా నేనైతే చూస్తున్నారు కదా, ఇంకా పూజ అవ్వగానే తినేస్తున్నాను. మళ్ళీ మా చిట్టి పాప లేస్తే తినడం అవ్వదని చెప్పేసి ఇంకా కర్రీ వచ్చేసి నేను పెసరపప్పు టమాటా చేశాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను షూట్ చేయలేదు, వీడియో తీయలేదు. ఇంకా టైం వచ్చేసి 3:30 అవ్వడానికి వస్తుంది. కరెక్ట్ 3:10, 3:05కి వర్షం స్టార్ట్ అయిపోయింది. మా పాపకు అదే టైంలో స్కూల్ అయిపోతుంది అనమాట. ఇంకా తీసుకురావడం అవ్వలేదు. సో అందుకే అలా ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.